కడప గడపలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టబోతుందనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాని గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగుందండి. ఎక్కడ కానీ చిన్న చిన్న పొరపాట్లున్నా ఈరోజు తిద్దుకొని అన్నీ సక్రంగా ఉంది. కార్యకర్తలకు ఎక్కడ కానీ ఎటువంటి ఇది లేకుండా ఈరోజు ఏర్పాటు బాగుంది. ఓకే, ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైనటువంటి తీర్మానం ప్రవేశపెట్టబోతుందని, అందులో భాగంగానే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలక పదవి దక్కబోతుందనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు సార్? అంటే మీరు చూస్తుంటారండి, యువగలంతో మన కార్యకర్తలు యూత్లో ఏ విధంగా జోష్ వచ్చింది. ఆ యువత యొక్క అందరి యొక్క మాట, అందరి యొక్క ఆలోచన నారా లోకేష్ గారికి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బాగుంటుందని అందరూ యొక్క. కాబట్టి ఈరోజు అనౌన్స్ చేస్తే చాలా బాగుంటుంది, చేయాలండి ఇది. ఓకే సార్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా అవినీతి అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మద్యం కుంభకోణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. తుది లబ్ధిదారిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మహానాడు తర్వాత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. దాని మీదే ఉంటారు సార్? అంటే ఎవరైనా కానండి, చట్టం ముందు అందరూ ఒకటే. చట్టం తాను పని చేసుకొని పోతుంది. ఎవరు చేసిన పాపాలు వాళ్ళు కడుక్కుంటారు. ఓకే సార్, ఫైనల్గా మీ ప్రత్యర్థి అయినటువంటి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి పరిస్థితి ఏంటి రాను రోజుల్లో? అంటే మీకు గతంలోనే చెప్పా కదా, ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి చంద్రగిరిలో అడుగు పెట్టినామని. అంటే రాజకీయంగా, అంటే నేను వేరే విధంగా చెప్పలా, రాజకీయంగా అడుగు పెట్టినాం. దానికి ఆ విధంగా మేము డెవలప్మెంట్తో కానీ కార్యకర్తలు అందుబాటుతో ఉంటుకొని ప్రజాస్వామ్యం విలువలు ఇస్తూ పోతున్నాం. కాబట్టి అది పక్కా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.